బిడ్డ ఈ ఆంధ్రజ్యోతి పేపర్లు ఇవాళ ముచ్చటిచ్చారు. త్రిపుర గవర్నరు నల్లు ఇంద్రసేనారెడ్డి గారు ఫోన్ కూడా ట్యాప్ చేసిరంట. ఇక చూడరు కథ. అంటే వీళ్ళకు నిజంగా ఈ నాశనకాలం వచ్చింది, అందుకోసమని కాపనయ్యారు. కానీ గవర్నర్ కూడా ఇచ్చిపెట్టరారు నాయన. గవర్నర్ ఇచ్చిపెట్టరు అవుతుంది, హైకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిపెట్టరు అవుతుంది. ఈ ఓలాలు ఇది చేసింది మళ్ళీ పాత బ్యాచే. ఆయన ఉండగా మన ప్రభాకర్ రావు, ఆయన మళ్ళీ ఐన్యూసీ ఎండి ఉండే, ఆయన పేరు ఏం పేరు శ్రవణ్ రావు ఏదో ఉండే. వీళ్ళు ఆయమన్న మునగాళ్ళు ఏమైనా కానీ వాళ్ళేం మాట్లాడుకుంటారు, వీళ్ళేం మాట్లాడుకుంటారు. మరి 90 మాట్లాడుకుంటారు. మీకు సిగ్గు ఉండాలి ఫస్ట్. ఇంకోటి మరి ఫోన్ మాట్లాడుకుంటప్పుడు వింటేందుకు సిగ్గులు అచ్చ శరం అనిపించాలి. ఎవరు ఫోన్ వింటారు? వాళ్ళని దొంగలు కనుక వింటే అది కూడా పోలీసు వాళ్ళు మామూలుగా అల్పాల్పు ఫోన్లే వినరు. కానీ ఏదన్నా ఏమన్నా కేసు ఉంటే వీడు ఏం మాట్లాడుకుంటూ ఏమైనా మర్డర్ అయిందా, లేకపోతే దొంగతనం చేసేటప్పుడు ఇంకేమైనా మాట్లాడుకుంటా, లేకపోతే గట్టే పొరగాలు పారిపోయే ముందర ఎవరికైనా చేసుకురా అంటే ఇంకా పోలీసు వాళ్ళు వింటారు అని విన్నాం వాస్తవానికి. కానీ ఒక బాధ్యత గల్లోళ్ళు కూడా రాజకీయ నాయకులకు లజ్జ సిగ్గు శరం ఏం లేనట్టుంది. ఎవరు చేసినప్పుడు ఇదంతా దీని వెనక ఇలా ఇప్పుడు ఈ ఫోన్ టాపిక్ మొత్తం వెనక ఉన్నది మళ్ళీ ఫలానా ఆయనే, బర్రె ముక్కలు అయినట్రా. గత ముక్కలు ఏ ముక్క అయితే ఉంది కానీ బొబ్బడ ముక్కు గాయనాస్తమే ఉందంట ఇది కూడా. అవునా కేసీఆర్, నువ్వు సత్యతుంకలకు వచ్చినావు, నీకు జర్నల్ లజ్జ అనిపిస్తలేనట్టుంది. ఈ ఎవరు గవర్నర్ ఫోన్ కూడా ట్యాప్ చేసినావంటే ఏమి నువ్వు చెప్పు ఒకసారి జనాలకు. అంటే ఫోన్ అంటేనే మన పర్సనల్, అలా మంచి చెడు అన్నీ మాట్లాడుకుంటాం. అంటే ఏమనుకుంటా అంటే పాడైపోను, మూడోసారి కూడా మంచిగా యాట్రిక్ కొడతాను నేనే. ఇక రాజా మొత్తం నాదేనా, నీకు ఎందుకురా పిల్లలు నువ్వు చేయమంటూనే ఉంటావు. ఆ ప్రభాకర్ అంటాడు, ఆడికి పెద్దలు అది చెప్పినాడు, ఆడు చేయనంట ఈ నేనేనంట. ఆడేమి ఇప్పుడు ఏమైందంటే నాకు క్యాన్సర్ వచ్చింది, లేకపోతే నాకు ఫైల్స్ అయినాయి అని పోయి అమెరికాలో పోయినాడట. ఇక ఆయన్ని పట్టుకొస్తేందుకు ముమ్మరంగా కసరత్తులు చేస్తున్నారట పోలీసు వాళ్ళు. అవునా, రాజు తలుచుకుంటే దెబ్బలు కొదుకుంటుందా? ఇప్పుడు త్రిపుర ఇప్పుడు ఆయన ఉండి కదా నల్లు ఇంద్రసేనారెడ్డి, ఆయన బీజేపీ అయితే కదా, కేంద్రం సపోర్ట్ అయితే ఆయనకు ఉంటుంది కదా. ఈ కేంద్రం వాళ్ళు కట్టిన తలగబడ్డారు, ఈ రాష్ట్రం వాళ్ళు కట్టిన తలగబడ్డారు. ఏమాయారు ఇంకంటే మునుపటాట అంటారు ఎంతసేపటికి. ఇక వేస్తాం లోపల అగే వేస్తాం లోపల. ఇక ఎన్నడా మీరు వేసేది ఇవన్నీ దొంగ చేతులు తప్పుతున్నాయి. మీ దగ్గర ఒక్కటనే ఏమైనా చేతులు లేనట్టున్నాయి. కానీ ఒక గవర్నర్కే సెక్యూరిటీ లేదంటే ఆయన ఏంది డిసెంబర్ కాదు సారీ అక్టోబర్ అనుకుంటా, అక్టోబర్లో ఆయన పదవి ఎక్కిండట, నవంబర్ నుంచి తల్లిరంట ఎమ్మటి. అంటే ఇక మరి ఏం ఆలస్యమై పాడైందో కానీ జర్రనన్న అసలు ఎన్నడన్నా ఇట్లా ఉన్నదా? ఎవరన్నా మాట్లాడుకునేది ఇంకోళ్ళు వినొచ్చునా? ప్రజలారా మీరు చెప్పండి. ఒక గవర్నర్ని ఇచ్చిపెట్టారు అయిద్రి, ఒక జడ్జీలను ఇచ్చిపెట్టారు అయిద్రి, పోలీసు వాళ్ళని ఇచ్చిపెట్టారు అయిద్రి, సినిమా యాక్టర్లు ఇచ్చిపెట్టారు అయిద్రి, రాజకీయ నాయకులు ఇచ్చిపెట్టారు అయిద్రి. సిగ్గుచరం ఉండాలి ఏమన్నా జరనన్న ముసలాడా. నువ్వు ఏడమైనావో ఏడ తింటున్నావు ఏం చేసినావు కానీ నీ పాపాలు మొత్తం రోజు కూడా బయటకు వస్తున్నాయి. ఏం చెప్తావు జనాలకు చెప్పిగా? ఇది ఎవడన్నా సై అంటుండొచ్చునా? మళ్ళీ బేమన్నా అంటే మేము ఉద్యమకారులు, ఆ ఉద్యమకారులు అనే పేరుకే ఇజ్జత్ తీసి తలగబడుతున్నారు మీరు, మీ కుటుంబం అంతా కలిసి. కానీ ఎవరేం మాట్లాడుకుంటే మీకేం పుట్టింది చెప్పురి? గట్ల ఉంది ఓ ప్రజలారా. జర ఫోన్ అనేది మన పర్సనల్ అయిన అందరికీ ఎరుకున్న ముచ్చటే. కానీ మనమేం మాట్లాడుకుంది పక్కోటి ఇవ్వటరు చెప్పురు. ఇక ఏమనాలి కలవకుంటే వాళ్ళని అని చెప్పురు. ఇక కేసీఆర్ నేను జాతిపీతని, నా గోసి లొటపీసు మాసుపత్రి అని ఏదేదో చెప్పుకొని పోయాడు కదా. ఇక గిసోని లంగపాలు చేస్తేనే ఇంట్లో వండ పెట్టిరు. ఇక ఉంటే ప్రజలారా మీరు ఏ రకంగా కామెంట్ చేస్తారో ఇక మీ ఇష్టం వచ్చిన కామెంట్ చేయడం నష్టం లేదు. కానీ అబద్ధం అయితే కాదు, పేపర్కి వచ్చిన ముచ్చట మేమేం పుట్టించి కల్పించి చెప్పాల్సిన పని అయితే మాకు లేదు. గిసోని పనులు ఇంక ఎన్ని పాడైనాయో నాకు తెలిసి ఆడ అమెరికాలో అడిగేళ్ళు అడే వస్తట్టుండు. ఈ ముసలోడు ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళి కూడా అక్కడికి అక్కడే కథం అవుతట్టుండు. కానీ మరి చేసిన పాపం ఇవ్వవద్దా? ఏదో ఒక రోజు బయటకు వస్తూనే ఉంటుంది. రాజకీయ నాయకులు అధికారం ఉంది కానీ గిట్టే కథలు పడితే ఏదో ఒక రోజు దుగ్గుద్దినాడు గుద్దిసి పెడతారు జనాలు. ఇక ఉంటా మరి.